హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్లో 261 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి అర్హతలు అవసరం, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, దరఖాస్తు చేసే తుది తేదీ ఎప్పటి వరకు, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోస్టుల సంఖ్య సుమారు 261. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 6, 2025, చివరి తేదీ జూన్ 26, 2025. పరీక్ష తేదీలు ఆగస్టు 6 నుంచి 11 వరకు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కి అర్హతలు ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యా అర్హత కలిగి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి కి అర్హతలు ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యా అర్హత కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీకి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వికలాంగులు మహిళలు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫామ్ అధికారిక వెబ్సైట్ లో. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ కు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రెషన్స్ కు 100 మార్కులు. మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తరువాత స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ తదితర నగరాలు. ఇంటర్ విద్యా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ జూన్ 26. అంతకు ముందే అప్లై చేయడం మర్చిపోకండి. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.